సిటీ శిల్పారామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. సైబర్ టవర్స్ నుంచి వచ్చిన కాంక్రీట్ మిక్సర్ ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర టర్న్ తీసుకుంటూ ఉండగా వెనుక నుంచి వచ్చిన కార్ కాంక్రీట్ మిక్సర్ డీజిల్ ట్యాంక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయపడిపోయిన డ్రైవర్లు ఇద్దరూ దూకి పరారయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేలోపే కాంక్రీట్ మిక్సర్, కారు రెండు పూర్తిగా కాలిపోయాయి. పవిత్ర అమర్నాథ్ యాత్రను ఉగ్రవాదులు మరోసారి టార్గెట్ చేశారు. ఉగ్రవాదులు పోలీసుల మధ్య క్రాస్ ఫైరింగ్ లో భాగంగా అనుకోని దుర్ఘటన జరిగింది. 5 మహిళలు సహా 7 భక్తులు చనిపోగా మరో 7 తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే టెర్రరిస్టులు యాత్రికుల్ని టార్గెట్ చేయొచ్చని ఇంటెలిజెన్స్ ముందే హెచ్చరించడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమర్నాథ్ యాత్రికులపై 3 ఉగ్రవాదులు దాడులు జరిపారని, ఇందులో ఇస్మాయిల్ అనే ఒక ఉగ్రవాది మోటార్ బైక్ పై పారిపోయాడని చెబుతున్నారు. ఉగ్రవాదులు మొదట పోలీసుల్ని టార్గెట్ చేశారు. అయితే పోలీసులు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో ఉగ్రవాదులు పారిపోయారు. కానీ పోతూ విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో అప్పుడే అమర్నాథ్ నుంచి వస్తున్న బస్సు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ మొట్టమొదటిసారిగా మంత్రి హోదాలో కడప జిల్లా పర్యటనకు రానున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న లోకేష్ సమీక్షలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కడప, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. ఎక్కడ చూసినా లోకేష్ ఫ్లెక్సీలు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి. జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు మరో 2 మంత్రులు కాలువ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు కూడా హాజరు కాబోతున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. లాలూ కుమార్తె రాజ్యసభ సభ్యురాలు మిసా భారతికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆమెను ఈడీ ఆదేశించింది. అలాగే ఢిల్లీలోని మిసా ఫామ్ హౌస్ ను ఈడీ అటాచ్ చేసే ఆలోచనలో ఉంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 2 రోజుల క్రితం ఆమె నివాసంతో పాటుగా ఫామ్ హౌస్ లోని ఇప్పటికే సోదాలు చేసింది ఈడీ. మిసా, ఆమె భర్త బినామీ ఆస్తులు కలిగి ఉన్నారని భావిస్తున్న అధికారులు గత నెలలో వారిని విచారించారు. బీహార్ మహాకూటమిలో ముస్సలం వచ్చేలా ఉంది. బీజేపీని ఓడించడం కోసం ఇష్టం లేకుండానే పొత్తు పెట్టుకున్న నితీష్, లాలూ అనుకున్నది సాధించారు. కానీ 6 నెలల హనీమూన్ తర్వాత చికాకులు మొదలయ్యాయి. ఇప్పుడు ఏకంగా లాలూ తనయుడు డిప్యూటీ సీఎం తేజస్వీపై సీబీఐ కేసు బుక్ చేశాక కూడా ఆయన రాజీనామాకు నిరాకరించడం బీహార్ సీఎంకు మింగుడు పడ్డలేదు. దీంతో ఈ రోజు జేడీయూ సమావేశం కీలకంగా మారింది. ఇవాళ్టి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ ప్రారంభం కానుంది. అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. ఉదయం 11 గంటలకు స్వామివారి సర్వదర్శనం ప్రారంభం కానుంది. ఎలక్షన్స్ కి ఇంకా మరో 2 ఏళ్ల సమయం ఉంది. కానీ వైసీపీ అధినేత జగన్ ఫుల్ స్పీడ్ తో ఉన్నారు. 2 రోజుల జాతీయ ప్లీనరీలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు. సీఎం అయ్యాక చేసే పనులకు సంబంధించి 9 హామీలిచ్చారు. ఇందులో విద్యార్థులు, రైతులు, మహిళలకు సంబంధించిన అంశాలున్నాయి. అలాగే అక్టోబర్ 27 నుంచి పాదయాత్రకు సిద్దమని ప్రకటించారు జగన్. 6 నెలల సమయంలో 3000 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటారు జగన్. దీంతో 2 ఏళ్ల ముందే ఎందుకింత దూకుడు, మేనిఫెస్టో స్థాయిలో హామీలు ఎందుకు అనే చర్చ జోరందుకుంది. వైసీపీ ప్లీనరీలో జగన్ ప్రసంగంపై మాటల తూటాలు పేలుతున్నాయి. అక్రమాస్తులకు సంబంధించి 11 కేసుల్లో A1 గా ఉన్న వ్యక్తి అవినీతిని అంతమొందిస్తాను అనడం అతిపెద్ద జోక్ అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేశారు. జగన్ కు రాజకీయాలు చేతకాకనే ప్రశాంత్ కిషోర్ ను తీసుకొచ్చుకున్నారని విరుచుకుపడ్డారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తామంటున్న జగన్ ముందు తన పక్కన ఉన్న వారితో మందు మాన్పించాలని అన్నారు. అర్థం లేని ఆరోపణలతో పుస్తకాలు వేస్తే ఎవరు నమ్మరని అన్నారు టీడీపీ నేతలు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు టీడీపీ ఎంపీలు. రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సాయం, నియోజకవర్గాల పెంపు, విశాఖ రైల్వే జోన్ సహా కీలక అంశాలపై తమ వాదన గట్టిగా వినిపించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. 9, 10 షెడ్యూల్లో రాష్ట్రానికి రావాల్సిన ఆస్తుల పంపకానికి సంబంధించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యూహంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. అలాగే అసెంబ్లీ సీట్ల సంఖ్య నుంచి 225కు పెంచాలన్న అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పోరాడతామన్నారు టీడీపీ ఎంపీలు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, టీఆర్ఎస్ ఎంపీ కవితల మధ్య లెటర్ వార్ తెర మీదకొచ్చింది. జగిత్యాలలో బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి వ్యవహారం అందుకు కారణమైంది. ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కవిత
కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విషయంపై ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కనీసం లెటర్ కూడా ఇవ్వలేదన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఎంపీ కవిత సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. తాను కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 29న రాసిన లేఖతో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ కార్యాలయం నుంచి అందిన లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు. 2018లోగా యాదాద్రి జిల్లాకు గోదావరి నీళ్లు అందిస్తామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. కరువు ప్రాంతాలకు కాళేశ్వరం నుంచి సాగునీరు అందిస్తామన్నారు. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన హరీష్ రావు ఆయకట్టు లెక్కలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. టెయిల్ టు హెడ్ విధానాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. సవరించిన 2016 భూసేకరణ చట్టం ప్రకారం సాగునీటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు వీలుగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు హరీష్ రావు ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లను అభివృద్ది చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. కార్పొరేషన్లను అభివృద్ది చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, ప్రజాప్రతినిధులదే అన్నారు. మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు భవన్లో జరిగిన కార్పొరేషన్ల మేయర్లు, ప్రజాప్రతినిధులు, అధికారుల విస్తృత స్థాయి సమావేశంలో అభివృద్ది కార్యక్రమాలను సమీక్షించారు కేటీఆర్. జేఈఈ ద్వారా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత శుక్రవారం అడ్మిషన్లపై విధించిన స్టేను ఎత్తివేసింది. జేఈఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా అడ్మిషన్స్ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు కౌన్సిలింగ్, ప్రవేశాల విషయంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టులకు సూచించింది.